కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా అండి? దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకొని. మా పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించినందుని బట్టి నీకు స్తుతులు నాయనా. మా తండ్రి, మా దేవ, మీరు మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమకరమైన దినాన్ని బట్టి మీకు స్తుతులు నాయనా. నీ మాటల్లో ఎంత జీవం ఉన్నదో, ఎంత శక్తి ఉన్నదో, ఎంత ప్రయోజనకరమైనయో మేము నీ లేఖనాల ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో కూడా ఒక పాట పాడి మీ నామాన్ని ఘనపరచి ఈ యొక్క లేఖన భాగాలను మేము ధ్యానం చేయించుండగా మీరే మా అందరికి కావలసిన జ్ఞానం ఇచ్చి దీవించుమని దీవెనలేస్తున్నాము, అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారండి? మరొకసారి మీ అందరికీ ప్రభునామములో వందనాలు. దేవుని వాక్యము ద్వారా మరి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వాటిని మనం చూసాం. దేవుని వాక్యం మనల్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దునో మనం చూసాం. వాక్య ప్రకారం ప్రవర్తిస్తే ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో జరుగుతాయో కూడా మనం చూసాం. ఈ దినాన వాక్యం యొక్క ప్రాధాన్యత అనే అంశాన్ని మనం గత వారంలో కొంచెం మిగిల్చి ఉన్నాం. దాన్ని ఈ దినాన ధ్యానం చేద్దాం. దేవుని మాట చేత మనుషులకు స్వస్థతలు వచ్చాయి. మనుషుల్లో ఉన్న సమస్త కల్మషం పోయింది. మనుషులు మార్పు చెంది రక్షించబడ్డారు, గొప్ప చేయబడ్డారు. ఈ మనిషి నివసించే ఈ ప్రపంచాలు ఎలా నిర్మాణం చేయబడినాయి అనే దాని గురించి కూడా మనం ఒక్కసారి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రపంచములు అనగా యుగములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందువలన దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వము చేత గ్రహించుకొనుచున్నాము. అంటే ఈ ప్రపంచాన్ని ఎవరు నిర్మించారు అంటే, ఈ యుగాలను ఎవరు నిర్మించారు అంటే, ఇది ఒక పదార్థము చేత నిర్మించబడలేదు, దేవుని వాక్కు చేత నిర్మించబడిందని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి కాబట్టి ఇది మనం నమ్మాలని మనకి లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, 5 నుండి 7 వచనాలు మనం చదివినట్లయితే, ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినని వారి బుద్ధి పూర్వముఖముగా మరచిపోతున్నారంట మనుషులు. పూర్వము నుండి మనం చూసే ఆకాశము, నీళ్లలో నుండి భూమి దేవుని యొక్క వాక్యము చేత సమకూర్చబడినవి అని వాక్యము తేటగా చెప్తుంది. ఈ సంగతి మనుషులు మర్చిపోతూ ఉన్నారంట. 6వ వచనం, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలలో మునిగి నశించెను, అది మనకు తెలుసు. 7వ వచనము, అయితే
ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై ఆ వాక్యము వలన భద్రముగా ఉందంట. ఏంటండి నశించిపోయేది? ఇప్పుడున్న ఆకాశము భూమియు ఎవరిని బట్టి? భక్తిహీనుల తీర్పును బట్టి. నాశనము జరిగే వరకు అది కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులు మరలా చూద్దాం. అంటే భూమి ఆకాశము ఎవరి వశములో ఉన్నవి? దేవుని మాట చేత, దేవుని వాక్కు చేత సృష్టించబడినవి ప్రపంచములో సహితము. అంత మాత్రమే కాకుండా ఈ వాక్కు మనుషులకు క్రొత్త జన్మకు కారణమయ్యింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనమండి. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ఇవాళ నూతన జీవితం, క్రొత్త జన్మ, నూతనముగా పోలిన శిశువులు, బాప్తీసం ద్వారా మనము చేయబడుతూ ఉన్నాము అంటే దేవుని ఉద్దేశం ఒకటి. తాను సృష్టించిన సృష్టి అంతటిలో నీవు నేను ప్రథమ ఫలముగా ఉండాలని సత్యవాక్యము చేత ఆయన మనలను కన్నాడంట. ఎంత గొప్ప విషయమో ఇది ఆలోచించండి. ఈ మాటలు చాలు మనం నమ్మితే మన జీవితాలు ధన్యమవటానికి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 21 వరకు చదివినట్లయితే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారు వేకువ చుక్క హృదయములలో ఉదయించు పర్యంతము ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నట్టుగా కనబడుతుందంట. ఆ చీకటి కలిగిన చోట్లను అది ఉదయింప చేయబడతా ఉంది దీపములాగా. దాని యందు మనము వెలుగులో నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విషయాలను మనము లక్ష్యముంచిన ఎడల మీకు మేలు కలుగుద్ది అని దేవుడు తన లేఖనాల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లేఖనాలు మన ఊహను బట్టి పుట్టినవి కావు, మన ఆలోచనలను బట్టి పుట్టినవి కావు. 21వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టలేదని మొదట గ్రహించాలి. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కాబట్టి చీకటిలో ఉన్న మనుషులను, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న బంధించబడి ఉన్న మనుషులను వెలుగిచ్చే చోటుకు నడిపించటానికి వెలుగుగా తన కుమారుడైన క్రీస్తు ప్రభుని మన కొరకు పంపిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ వెలుగులో నడవలసినటువంటి మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత పలికించబడిన ప్రతి లేఖన భాగాన్ని మరి నమ్మి నూతనముగా సృష్టించబడిన వ్యక్తులుగా ప్రథమ ఫలముగా ఉండవలసినటువంటి మనము అనేక సార్లు ఈ సత్యాన్ని మనం గ్రహించలేకపోతా ఉన్నాం. కొంతమంది దేవుని మూలముగా పలికిన ఈ యొక్క వాక్యమును అనుసరించి ప్రవర్తించినటువంటి వారు ఉన్నారు. వారిని గురించి జ్ఞాపకం చేసుకుందాం. నోవహు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక వాడ స్టోరీ ఎంత మనకు తెలుసండి. ఆ వాడ ఎంత పొడవు పెట్టాలో 300 మూరల పొడవు పెట్టాలి, 50 మూరల వెడల్పు పెట్టాలి, 30 మూరల ఎత్తు పెట్టాలి. కిటికీలు, తలుపులు క్రింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు కలదుగా చితిసారపు మ్రానుతో
వాడ లోపల అరలతో వెలుపల కీలు పూసి దేవుడు ఏదైతే మెటీరియల్ వాడమన్నాడో, ఏ కొలతలైతే ఇచ్చాడో ఆ కొలతలు, ఆ మెటీరియల్, ఆ పొడవు వెడల్పులు తప్ప ఆయన సొంత ఇష్టాలలో వించి కూడా తప్పటానికి వీలు లేదు. అది దేవుని యొక్క వాక్కును అనుసరించటం అంటే. ఇంత మూరలో వెడల్పు ఎందుకయ్యా, ఇన్ని మూరలో పొడవు ఎందుకయ్యా అనలా, అనటానికి ఇష్టపడలా. కారణం ఏంటంటే నోవహు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడైన నోవహు జీవితము, కుటుంబము దేవుని మాట ప్రకారం నడిపించబడతా ఉన్నారు. మారు మాట లేదు, కొలతలు ఇవి అంతే. చితిసారపు మ్రాను ఇంకో మ్రాను పెడతానికి వీలు లేదు. ఏ కీలైతే పూయమన్నాడో ఆ కీలే, ఏ అర్రలైతే పెట్టమన్నాడో అర్రలే, ఏ అంతస్తులైతే కట్టమన్నాడో అవే. ఇంకా సలహా ఇచ్చి దేవుని యొక్క మాటలను మార్చి మరలా ఏదో ఆయన సొంతంగా పనిచేసేది నేను కాదు సార్, ఇలా పెడదాం అలా పెడదాం అనటానికి లేదు. చెప్పింది చెప్పినట్టుగా వినటం చేసే గొప్ప గుణము కలిగినటువంటి వ్యక్తి. అతనితో దేవుడు ఒక బాధ చెప్పుకున్నాడు. ఏంటంటే ఆ బాధ, దేవుడికి కూడా బాధలు ఉంటాయా? మనుషులకు బాధలు ఉంటాయి కానీ అనుకుంటాం మనం. ఆయన అనుకున్నాడంట, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి బలాత్కారముతో నిండిపోయింది. నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పగా కనపడుతుంది. ఈ నరులను నేను ఎందుకు సృష్టించానా? వీరి తలంపులన్నీ చెడిపోయినాయి, వీరి ఊహలన్నీ చెడిపోయినాయి. మరి వీరిని నేను భూమి మీద సృష్టించినందుకు నేను సంతాపపడుతున్నాను. బాధ ఉందా ఆయనకి? బాధ ఉన్నట్టేనా ఈ మాటలను బట్టి? ఎంతో బాధ ఉంది. ఎందుకు నేను సృష్టించానా ఈ మనుషులను? నేను యథార్థవంతులుగానే సృష్టించాను, నాకు ఇష్టమైన రీతిలో నేను చెక్కుకున్నాను, నాకు ఇష్టమైన రీతిగా నా ఆత్మను వారిలో ఉంచాను, నాలాగున తయారు చేసుకున్నాను. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని బొత్తిగా చెడిపోయిన వారయ్యారు. వారి ఊహలు చెడిపోయినాయి, వారి తలంపులు చెడిపోయింది. ఇదే భూమి మీద గొప్పగా ఏముందాయి అంటే ఈ చెడ్డతనమే గొప్పగా కనపడుతుందంట. అందుకు ఆయన సంతాపం చెందాడు, అందుకు ఆయన బాధపడతా ఉన్నాడు. కాబట్టి వాక్య ప్రకారం చెప్పింది చెప్పినట్టుగా చేసే నీతిమంతుల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే ఒక వాడను తయారు చేయమని నోవహుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వాక్య ప్రకారం ప్రవర్తించిన నోవహు. అలాగే మోషేను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 16వ వచనం. తిరుగుబాటు ప్రజల మధ్య ఎన్నో ఇబ్బందులు, ఎంతో బానిసత్వం, ఎన్నో ఒత్తిడుల మధ్యన యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ అలాగుననే చేసెను అని వ్రాయబడింది ఆ వచనంలో. ఎవరైతే అలాగున చేస్తారో దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తులుగా పరిగణలోకి తీసుకుంటాడు ఆయన. మోషే పేరు పరిశుద్ధ గ్రంథంలో మోషే నువ్వు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడివి అన్నాడు అంటే ఊరికే అన్నాడు అనుకుంటున్నారా? కాదు. చెప్పిన మాట చెప్పినట్టుగా ఆయన మాటను తూచా తప్పకుండా ఆయన వాక్కు రిలీజ్ అయిందంటే ఆ వాక్కు ప్రకారమే పని జరుగుతూ ఉండేది. యెహోషువను కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. యెహోషువతో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. 1వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదివినట్లయితే, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండుము, నేను వారికిచ్చేదనని వారి పితరులతో చేసిన ప్రమాణము వారి యొక్క దేశమును వారికి నిశ్చయముగా నేను ఇస్తాను. ఈ ప్రజలకు, నీ ప్రజలకు నేను స్వాధీనము చేస్తాను అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యెహోషువతో. 7వ వచనంలో
అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నిబ్బరం అవసరము, నిలకడగలిగిన భక్తి అవసరము, ధైర్యం అవసరము. ఈ దినాల్లో నిలకడ కలిగినటువంటి భక్తి లేదు, నిబ్బరము లేదు. ఎక్కడ పడితే అక్కడ సహవాసాలంటూ చెప్పుకుంటూ, సంఘాలంటూ చెప్పుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ ఒక నిలకడ లేదు. విశ్వాసులకి లేదు, సేవకులకు కూడా లేదు. ఈ సంఘంలో కాసేపు కనపడతారు, ఆ సంఘంలో కాసేపు కనపడతా ఉంటారు. నిలకడ లేని గుణము. ఈ మధ్యకాల సమయంలో నేను ఒక సంఘములో రూతును గురించి వాక్యాన్ని బోధించాను. నయోమి జీవితంలో ఎదురైన అనేక సమస్యలు, అనేక దుఃఖములు, అనేక కరువు కాటకాలు, భర్తను కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, రిక్తురాలుగా తిరిగి బెత్లెహేముకు తిరిగి వచ్చినప్పుడు తన బంధువైన బోయేజు దగ్గర వారు ఒక నిలకడ కలిగినటువంటి పనిలో ఉన్నది రూతు. నయోమి పరిచయం చేసింది. నయోమి జీవితంలో తన బంధువైన బోయేజు గొప్పవాడు, ఆస్తిపరుడు. ఆయన చేలో పరుగె ఏరుకొనుటకు నిలకడ కలిగి వారి పనికత్తెల దగ్గర, పనివారి మధ్యన ఆయన చేలోనే నిలకడ కలిగి పనిచేసింది. బోయేజు కూడా చెప్పాడమ్మా, నా కుమారి నువ్వు నిలకడగా ఉండు. ఇక్కడ నిలకడ లేదు ఈ దినాల్లో. దేవుని మాటతోటి నిలకడ లేదు, దైవజనుల మాటతోటి నిలకడ లేదు. అస్థిరమైన స్వభావాలు మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో అస్థిరులు పనికిరారు. నిలకడ కలిగి ఉంటే దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు, దాని ద్వారా వచ్చే దీవెనలు ఏ మనుష్యుడు ఆపలేడు. దేవుడు దీవించాలి అనుకుంటే ఏ మనుషుడు ఆపాలనుకున్నా ఇవి ఆగం. దేవుడే ఒకవేళ వద్దనుకుంటే ఏ మనుషుడు దీవించబడినా ఆ దీవెనలు నీకు స్థిరముగా నిలవవు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిని మనం ఆలోచన చేస్తూ యెహోషువను, మోషేను, నోవహును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ యొక్క ధైర్యం ఎక్కడది, నిబ్బరం ఎక్కడది అంటే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు అనుసరించటంలో వచ్చే ధైర్యం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? దావీదు ఆ యోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు నడువు, నువ్వు చెయ్యి, నువ్వు చక్కగా ప్రవర్తించు. నీవు దానిలో నుండి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగొద్దు. దివారాత్రులు ధ్యానం చేయి, గ్రంథాన్ని ధ్యానిస్తే నీ మార్గము చక్కగా చేసి దేవుడు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ చివరగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మీరెవరిని సేవింప కోరినను నేను మాత్రం, నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. ఇవాళ ఈ ఆరాధన సేవించేటువంటి, ఆరాధించేటువంటి ఆరాధికులను మనం చూసినట్లయితే రకరకాల వ్యక్తుల్ని సేవిస్తున్నారు, మనుషుల్ని సేవిస్తున్నారు, మనుషులను ఆరాధిస్తున్నారు. వారి పేర్లు నేను చెప్పనగానండి, ఆరాధించే వారికి తెలుసు. వ్యక్తులే దేవుడు అనుకుంటున్నారు, మనుషులే దేవుడు అనుకుంటున్నారు. కాబట్టి ఏ మనుషుడు దేవుడు కాదు, మనిషి మనిషే, దేవుడు దేవుడే. ఆయన అత్యున్నతమైన దేవుడు, ఆయన అనంత జ్ఞాని, ఆయన నిత్యుడు. ఈరోజు ఉండి రేపు లేకుండా ఉండే దేవుడు కాదు. ఈ యుగంలో ఉండి మరొక యుగంలో ఇంకొక అవతారం ఎత్తడు. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు. కాబట్టి యెహోషువ అంటున్నాడు, మీ దేవతలను మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను కానీ నా ఇంటి వారు కానీ యెహోవాను మాత్రమే సేవిస్తాం. మీరు ఎవరిని సేవిస్తారో మీరే కోరుకోండి, మీరే తేల్చుకోండి అని సవాలుతో కూడినటువంటి మాటలు ఆనాటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. మరొకసారిగా మనం ఆలోచన చేసినట్లయితే వాక్యానుసారముగా ప్రవర్తింపని వారు కూడా ఉన్నారు.
వాక్యానుసారముగా ప్రవర్తించరు కొందరు. వాళ్ళ ఇష్టానుసారముగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇశ్రాయేలీలు అనేక సార్లు వారి ఇష్టానుసారముగా ప్రవర్తించారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదివినట్లయితే, ఆయన విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమని భయం కలిగి ఉందును. 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసము కలవారే కలిసి ఉండలేదు. ఎవరితో కలిసి ఉన్నారు మరి వీళ్ళు? వినని వారితో, తిరుగుబాటు చేయి వారితో కలిసి ఉన్నారు. వాక్యం విని విశ్వాసము కలిగిన వారితో కలిసి ఉండలేకపోయారంట. కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. మన జీవితాలైన అంతేనండి. కాగా జగదుత్పత్తి వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు నా విశ్రాంతిలో వారు ప్రవేశింపరు. నాకు తెలిసి నా జీవితంలో ఈ భక్తి ఎందుకయ్యా అంటే, నరకం అనేది ఒకటి ఉంది, పాతాళం అనేది ఒకటి ఉంది. దాని నుండి నా ఆత్మ తప్పించబడి నిత్యరాజ్యములో ప్రవేశించాలి, నా ఆత్మ విశ్రాంతి పొందుకోవాలనేది మాత్రమే నాకు తెలుసు. ఇంకా ఏ ప్రయోజనము కొరకు, ఏ దేవుళ్ళు అనబడిన వారి దగ్గరకు, మనుషుల దగ్గరికి పరుగులెత్తాల్సిన పని లేదు. మన హృదయంలో వాక్యము స్థిరముగా ఉంచుకోవాలి, వాక్యము చేత నడిపించబడాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన మనతో చేసిన ఏ ప్రమాణమును అబద్ధమాడే దేవుడు మన దేవుడు కాడు, నెరవేర్చే దేవుడు మాత్రమే. నేటి సంఘాలైతే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూసినట్లయితే, సార్ధీసులో ఉన్న ఒక సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నువ్వు మృతుడవే. క్రైస్తవుని యొక్క ఉనికి ఏంటంటే, శరీరము చనిపోద్ది, నశించిపోద్ది, లయమైపోద్ది, కానీ ఆత్మ చనిపోదు. ప్రభు మాట వినగానే ఆత్మలు లేపబడతాయి, సజీవులుగా నిలబడతారు, పునరుద్ధానులు అవుతారు, దేవుని ప్రత్యక్షతను చూస్తారు అనేది మనం నమ్ముతూ ఉన్నాము. అలాగనే భూమి మీద బ్రతుకున్న కాలంలో కూడా చచ్చిన వారి వలె విని కూడా విననట్టు, చూచి కూడా చూడనట్టు, గ్రహించు కూడా గ్రహింపనట్టుగా ఉంటే చచ్చిన వాళ్ళతో సమానం అన్నమాట. కాబట్టి అలాగనే ఉండకూడదంట. దేవుడు మరీ మరీ బ్రతిమలాడి చెప్తూ ఉన్నాడు, పేరుకు మాత్రం నీవు క్రైస్తవుడవే కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా లేవు, సగమే కనపడుతున్నాయి. సగం నా ఇష్టం, సగం నీ ఇష్టం కొనసాగుతుంది. సంపూర్ణుడవు కమ్మని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నువ్వెలాగ ఉపదేశం పొందేవో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మొట్టమొదట నీ క్రియలు ఎలాగున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలాగున నువ్వు వాక్యాన్ని విన్నావో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొను. మారు మనసు పొందు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే నీ యొద్దకు వచ్చేదను, ఏ గడియన నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదని వ్రాయబడిందండి. ఇవి నా మాటలు కాదు, నేను మాట్లాడిన ప్రతి మాట గ్రంథములో నుండి మీకు చూపిస్తూ ఉన్నాను. బైబిల్ తెరచి మీరు చూస్తూ ఉన్నట్లయితే ఇందులో నేను సొంతంగా మాట్లాడటానికి ఒక్క మాట కూడా నాకు అధికారం లేదు. కాబట్టి ఈనాటి సువార్థికులు, బోధకులు కొంతమందిని జ్ఞాపకం చేస్తూ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో దేమా అనేటువంటి ఒక సువార్థికుడి లోకాన్ని ప్రేమించి అపోస్తలుడైన పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళాడు అంటే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లే. వారిలోనే హుమెనై అనేటువంటి ఒక వ్యక్తి, ఫిలేత్ అనేటువంటి ఒక వ్యక్తి, వారి మాటలు కొరుకుడు పుండు వలె ఉన్నాయి. వీరిలోనే వారు ఉన్నారు, వారు సత్యం విషయంలో తప్పిపోయారంట.
విశ్వాసులను విశ్వాసాన్ని చెరిపివేస్తూ ఉన్నారు అని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడింది. అబద్ధ బోధకులు ఉన్నారు మనలోనే. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందరు. మనకు తెలుసు, ఉన్నారని తెలుసు, కానీ దాన్ని మనసున పెట్టం. ఉంటారని ఖచ్చితంగా ప్రభు చెప్పాడంటే అప్పుడున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. వీరేం చేస్తారంటే మనల్ని కొనుక్కున్న ప్రభువుని మనమే విసర్జించేలాగున మనకు నాశనాన్ని శీఘ్రముగా కలుగ చేస్తూ ఉంటారు. నాశనకరమైన భిన్నాభిప్రాయాలు బోధిస్తూ ఉంటారు రహస్యంగా. ఏమని చెప్తారంటే, అమ్మా మీ అయ్యగారే, మీ సంఘమే, నేను అప్పుడప్పుడు వచ్చి మీకు వాక్యం చెప్తాను అని రహస్యముగా మన ఇళ్లల్లో చొరబడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ప్రవర్తన, వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడతా ఉంది. వారు అధికముగా లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. నాకు భయం వేసిందండి మాటలు చదువుతూ ఉంటే. నాశనానికి కునికిపాటు రాదంట, నిద్ర రాదంట. ఎవరి దగ్గరికి రావాలో వాళ్ళ దగ్గరకు వచ్చే వరకు కూడా అది నిద్రపోదంట. కాబట్టి సహోదరులారా, ఒక్క చిన్న మాట, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. నాకు కూడా ఇష్టం ఉండేది కాదు ఈ బోధ చేయటం అంటే. నాకు ఇష్టం లేని పనిలోనికి దేవుడు నన్ను బలవంతంగా నెట్టాడు. మీ ప్రార్థనలు అందరూ దేవుడే నెట్టారు అనుకుంటారు, కానండి అది కాదు. బోధించాలి, అందరూ బోధకులు అవ్వాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సత్యాన్ని చెప్పాలి, సత్యానికి స్తంభాల వలె మనం నిలబడాలి. మనము అబద్ధ బోధకుల వలె అబద్ధాలు చెప్పి మనము ఎవరిని కూడా నాశనానికి నడిపించకూడదు. అది మన పని కాదు. ఒకవేళ దేవుని చిత్తము సరిగా తెలియక, దేవుని చిత్తాన్ని గ్రహించక అనేక మంది తప్పిపోతూ ఉన్నారు. ఈ మాటలను బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటున్నా. మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను తెలియచేస్తూ ఉన్నది ఏంటంటే, దేవుని చిత్తాన్ని గ్రహించాలి. వాక్యమే మనకు తీర్పు తీరుస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. మన క్రియలు మనకు సాక్ష్యం ఇస్తాయి, తీర్పు తీరుస్తాయని మనం మర్చిపోకూడదు. మన ప్రవర్తన మన మీద తీర్పు తీరుస్తుందని మర్చిపోకూడదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 48 చదువుకోండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12 చదువుకోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చదువుకోండి. జాగ్రత్త కలిగి ఉండమని మనం చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీ లేఖన భాగాలను మేము చదివి ధ్యానించాం. మమ్మల్ని అలాగున సిద్ధపరిచి మా ప్రవర్తనలో, మా మార్గాలన్నిటిలో నీ చిత్తమే సిద్ధింపచేయండి. మీరు మమ్మల్ని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు, కొనుక్కున్నారు. అనేకుల్లో జ్యేష్ఠులుగా ఉండాలని మా కొరకు ప్రపంచాలు నిర్మించారు, మా కొరకు భూమిని సమస్తాన్ని ఇచ్చారు. మా తండ్రి, కలిగి ఉన్నదంతా మీ వలనే మేము పొందుకొని ఉన్నాం. మా తండ్రి, మీ పట్ల మేము కృతజ్ఞత కలిగి, నీతి న్యాయాలు కలిగి, మీ మాట విని మిమ్మల్ని ఘనపరిచే కృప మాకు దయచేయమని మరొక్కసారి మేమందరం కలుసుకొని నేను స్తుతించేటువంటి కృపను మాకు అనుగ్రహించమని దీవెనలు యేసునామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. కాటూరి భవానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆ ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వీక్షించండి, దీవించబడండి. మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ఇప్పటికే ఉన్న మా సబ్స్క్రైబర్లందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కదులకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే,
యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.